పులివెందుల నియోజకవర్గంలో కీలకమైన వేంపల్లి మండల జెడ్పీటీసీ స్థానంపై అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. స్థానిక సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో కూటమి నుంచి బరిలేకి దిగేదెవరు, వైసీపీ నుండి తెరపైకి వచ్చేదెవరు? ఇప్పటికే ఆశావాహుల పేర్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. అభ్యర్థుల బలమెంత, ఎవరి వెనక క్యాడర్ ఉంది, ఎవరి వ్యూహం వర్కౌట్ అవ్వబోతుంది? ఈ లెక్కలు, ఈ రాజకీయ సమీకరణాలు, వేంపల్లె జెడ్పీటీసీ బరిలో అసలు గేమ్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. దశాబ్దాలుగా వేంపల్లి జడ్పీటీసీ రాజకీయాలపై వైఎస్ కుటుంబ అనుచరుల ప్రభావం కొనసాగుతూ వచ్చింది. దీంతో ఈసారి కూడా వైసీపీ ఈ స్థానాన్ని తమ ఖాతాలోనే కొనసాగించుకోవాలని వైసీపీ నేతలు భావిస్తుండగా, అధికార కూటమి మాత్రం ఈసారి ఎలాగైనా పట్టు సాధించి వైసీపీకి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు చూస్తున్న బీటెక్ రవి గత కొంతకాలంగా అనుసరిస్తున్న దూకుడు రాజకీయ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్న అంచనాలు కూటమి శ్రేణుల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడం పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించాలని కూటమి నాయకత్వం చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వేంపల్లి టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న షబ్బీర్ పేరు జడ్పీటీసీ అభ్యర్థిత్వానికి బలంగా వినిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే కొనసాగుతున్న కుటుంబ నేపథ్యం, ఆర్థికంగా బలమైన స్థితి, మండలంలోని టీడీపీ శ్రేణులతో ఉన్న పరిచయాలు, ఇతర పార్టీల నాయకులతోనూ వ్యక్తిగత సంబంధాలు ఉండడం ఆయనకు అనుకూల అంశాలుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీటెక్ రవి కూడా జడ్పీటీసీ పోటీకి సిద్ధంగా ఉండమని షబ్బీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతోంది. జనరల్ బీసీకి జడ్పీటీసీ కేటాయిస్తే షబ్బీర్ అభ్యర్థిగా దాదాపు ఖాయమైనట్లే అని తమ్ముళ్ల టాక్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థిత్వంపై చర్చ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం జడ్పీటీసీగా కొనసాగుతున్న మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతారా, లేక పార్టీ అధిష్టానం కొత్త ముఖాన్ని రంగంలోకి దింపుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వైఎస్ కుటుంబానికి వేంపల్లి మండలంలో దీర్ఘకాలంగా రాజకీయంగా అండగా నిలిచిన మాచిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం ఆయన అభ్యర్థిత్వానికి ప్రధాన బలంగా మారవచ్చన్న చర్చ వైసీపీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి కుటుంబం నుంచి కూడా కొత్త తరం నాయకత్వం జడ్పీటీసీ బరిలోకి వచ్చే అవకాశంపై చర్చ జరుగుతోంది. సతీష్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి లేదా సతీష్ కుమారులు రోహన్ నాగిరెడ్డి, తుషార్ నాగిరెడ్డి పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు బరిలోకి ఉంటారన్నది ప్రస్తుతానికి చర్చలకే పరిమితమైంది. జడ్పీటీసీ జనరల్ కేటగిరీ వస్తే వైసీపీ నుంచి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి లేదా ఎస్వి సతీష్ రెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థిత్వం ఉండొచ్చన్న ప్రచారం ఉంది. బీసీ రిజర్వేషన్ వస్తే మాత్రం వైసీపీలో ఆశావహులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మైనార్టీ వర్గాల నుంచి కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. జనరల్ బీసీలలో దేనికి వచ్చినా కూటమి నుంచి షబ్బీర్ తప్ప మరో ప్రత్యామ్నాయం టీడీపీకి లేదనే వాదన ఉంది. ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వేంపల్లి రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీకి ఇది తమ సాంప్రదాయ రాజకీయ బలాన్ని నిలబెట్టుకోవాల్సిన పోరుగా కనిపిస్తుండగా, కూటమికి మాత్రం పులివెందులలో తమ రాజకీయ విస్తరణను నిరూపించుకోవాల్సిన అవకాశంగా కనిపిస్తోంది. అందుకే రెండు పార్టీలు కూడా అభ్యర్థి ఎంపికలో కేవలం పార్టీ విధేయతకే కాకుండా వ్యక్తిగత పరిచయాలు, ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు, క్యాడర్పై పట్టుతో పాటు గెలుపు సామర్థ్యాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు పాత రాజకీయ బలం, మరోవైపు కొత్త వ్యూహం, ఒకవైపు వైఎస్ కుటుంబ అనుచరుల పట్టు, మరోవైపు కూటమి సవాల్. అందుకే ఇప్పుడు వేంపల్లి పల్లెలో వినిపిస్తున్న ఒక్కటే ప్రశ్న, ఇదర్ దాదా ఉదర్ కౌన్ హే?